హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఎలా ఇద్దాం, అంతే కాకుండా మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ ఎలా సెట్ చేయాలి మన వెబ్‌సైట్‌కనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో, ముందుగా నేనైతే వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సో, ఇక్కడైతే వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసి అయితే ఉంది కదా! సో, ముందుగా అయితే మనం బేసిక్ స్ట్రక్చర్ అయితే మనం ఇచ్చుకుందాం. సో, ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు కదా! అండ్ దెన్ అయితే మనం ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. సో, జస్ట్ ఫర్ మామూలుగా అయితే ఒక వెబ్‌సైట్ కింద అయితే ఉంటది కాబట్టి. సో, ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత పారాగ్రాఫ్ అయితే ఇచ్చుకున్నాం. అండ్ ఇందులో అయితే మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ అయితే ఎలా ఇచ్చుకోవాలని అయితే చూద్దాం ముందుగా. సో, మనం మొత్తం వెబ్‌సైట్‌కైతే ఇవ్వాలి. సో, మొత్తం వెబ్‌సైట్‌కి ఇవ్వాలి కాబట్టి మనం బాడీ అనైతే ఇచ్చుకోవాలి. సో, మొత్తం బాడీకైతే మనం స్టైలింగ్ ఇవ్వాలి కాబట్టి బాడీ అనేది ఇచ్చుకోవాలి. అండ్ దెన్ మనకైతే కర్లీ బ్రేసెస్ అని ఇచ్చుకోవాలి. అండ్ మనం ఇంకో చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్‌టర్నల్‌లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆ ఫైల్‌ని మనమైతే ఇక్కడ ముందు అటాచ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనమైతే స్టైల్ సీఎస్ఎస్ అనైతే ఉంది కదా! సో, లింక్ అయితే చేసుకోవాలి సీఎస్ఎస్ ఫైల్‌ని. సో, లింక్ సీఎస్ఎస్ అండ్ ఇక్కడైతే స్టైల్ అని కనబడుతుంది కదా! మనం అయితే బీజీ డాట్ సీఎస్ఎస్ అనేసైతే ఆహ్, ఫైల్‌నైతే సేవ్ చేసాం. సో, బీజీ సీఎస్ఎస్ అనేది ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఇక్కడ బీజీ సీఎస్ఎస్ ఫైల్ మనమైతే క్రియేట్ చేసుకొనైతే మనం లింక్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడైతే మనం ఈ బాడీలో అయితే మనం లీనియర్ గ్రేడియంట్ అంటే ఇప్పుడు మనకైతే ఒక 2 నంబర్స్ ఉన్నాయి. సారీ 2 కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ అయితే మనం ఒకే కలర్ కింద అయితే చూపెట్టాలి. సో, మనకైతే ఉంటాయి కదా! సో, ఒక 2 కలర్స్ మిక్స్ చేస్తే ఒక కలర్‌లా అయితే వస్తది కదా! సో, అలాగా మనమైతే లీనియర్ గ్రేడియంట్ ప్రాపర్టీనైతే యూజ్ చేస్తాం. సో, అలా కలర్స్‌ని ఎలాగా పెట్టుకోవాలనైతే నేను చూపెడతాను. సో, ముందుగా మామూలు కలర్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో, ముందు ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ అనైతే ఉంది కదా! సో, అందులో బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చుకున్న తర్వాత మీరైతే కలర్ అయితే ఇచ్చుకోండి. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, కలరొచ్చేసి నేను ఏదో ఒక బ్లూ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడైతే మనం చూద్దాం అసల మన వెబ్‌సైట్ ఎలా ఉందో అసలు బ్లూ కలర్‌లోని. సో, ఇలాగైతే మనకు కనబడుతుంది మన వెబ్‌సైట్ అనేది బ్లూ కలర్‌లో. కానీ ఇప్పుడు ఇదే ఒక బ్లూ కలర్ కాకుండా ఒక స్కై బ్లూ అండ్ శాంపుల్‌గా నేనైతే ఇక్కడ స్కై బ్లూ అండ్ లైట్ గ్రీన్ అయితే తీసుకుంటున్నానిప్పుడు. సో, ఈ 2 కలర్స్‌ని మిక్స్ చేస్తే మన వెబ్‌సైట్ ఎలా కనబడతది? సో, అలా ఒకసారి చూద్దాం. సో, అలా ఆలోచించుద్దాం. సో, ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అయితే కనబడుతుంది గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ ఇలాగుంచి సో, ఇక్కడ బ్లూదయితే తీసేయండి. దీనికి మనం లీనియర్ గ్రేడియంట్ అనైతే వాడతాం. సో, లీనియర్ గ్రేడియంట్ అనేది చూద్దాం. సో, ఈ లీనియర్ గ్రేడియంట్ నేనైతే ఏం చెప్పాను స్కై బ్లూ అనైతే చెప్పాను గదా! సో, ఇందులో మనం ఆ పేర్లయితే రాసుకోవాలి. సో, స్కై బ్లూ అండ్ లైట్ గ్రీన్. సో, నాకైతే ఈ కలర్స్‌తో ఒక ఇలాగైతే వచ్చింది చూసారు గదా! ఇక్కడైతే కింద లైట్ గ్రీన్ అయితే ఉంది అండ్ పైనైతే స్కై బ్లూ అయితే ఉంది. సో, ఇక్కడైతే ఇలా రిపీట్ అయితే ఉన్నాయి. సో, మనకిలా రిపీట్ అవ్వకూడదు. ఓన్లీ ఒకేలాగుండాలి. ఈవెంచువల్‌గా ఉండాలి మొత్తం. అంటే మీరు నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాపర్టీ అయితే ఉంటది. సో, దీనికేం చేద్దామంటే బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనైతే ఉంది గదా! సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ దగ్గర నో రిపీట్ అనేది పెట్టుకోండి. అంటే అన్ని సార్లు రిపీట్ అవ్వదు. సో, ఇలాగా నో రిపీట్ అనైతే ఉంటది. ఇప్పుడు ఇదేంటి మనం మొత్తం బాడీకి కదా పెట్టాం. కానీ ఇక్కడ ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌కి ఓన్లీ ఇలాగే వస్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారు గదా! సో, దీనికి మనం ఫుల్ వెబ్‌సైట్ అంతా సేమ్ ఇదే కలర్ మొత్తం అంతా ఉండాలి. ఒకసారే ఉండాలంటే ముందు నో రిపీట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడైతే అదొకసారే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తం కనబడాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అయితే కనబడుతుంది గదా! సో, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ ఉంది గదా! సో, ఇదైతే మీరు ముందు సెంటర్‌కైతే పెట్టుకోవాలి. అంటే ఇది ఇమేజెస్ అయితే ఉన్నప్పుడు ఉపయోగపడతది గానీ, ఇది మామూలుగా సెంటర్ అనేది పెట్టేస్తున్నాను. సో, ఇమేజెస్ ఉన్నప్పుడైతే ఈ ప్రాపర్టీ ఉపయోగపడతది బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ అనేది. సో, ఇప్పుడు మొత్తం దీన్నైతే మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తాన్ని ఒకేలాగా ఈవెన్చువల్‌గా అయితే పెట్టాలి. సో, దానికైతే మనం ఏం చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ సైజ్. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది ఉంది గదా! దీన్ని కవర్ అని పెట్టానంటే మొత్తం వెబ్‌సైట్ అంతా అయితే సేమ్ అదే మొత్తం కలర్ అయితే ఉంటది చూడండి ఇప్పుడు. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ అని అయితే పెట్టాను నేను.
సో, ఇప్పుడు చూసారు గదా! నేను ఏవేవి చేసినా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో, ముందుగా అయితే మనం అన్ని సార్లు మనకైతే సేమ్ అదే కలర్ రిపీట్ అవుతుంది కాబట్టి, నో రిపీట్ అయితే చేశాను. అండ్ దెన్ బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి నేనైతే సెంటర్ పెట్టాను. సో, ఇదైతే తీసేసినా పెద్ద ఏం అవ్వదు. డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే ఇది ఇమేజ్ ఒకవేళ ఏమైనా పెట్టుంటే అలాగ మనమైతే సెంటర్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ అనేది ఉంది గదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ సైజు కవర్ అయితే పెట్టాం. సో, మొత్తం ఎంత కవర్ చేస్తది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్. సో, మనకి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది కదా! అదైతే అటాచ్ అయ్యి ఉంటది కదా! సో, మన కన్సోల్‌కి అంటే కనబడేది. సో, దాన్ని మనం ఫిక్స్‌డ్ చేసాం. సో, ఇది తీసేసామంటే ఇదైతే మొత్తం పోద్ది. సో, చూసారు కదా! కాబట్టి మనమైతే ఫిక్స్‌డ్ పెట్టుకున్నాం. సో, మొత్తం అయితే ఇలాగుంది. సో, ఇయ్యే ప్రాపర్టీస్‌తో మనం ఇక్కడైతే లీనియర్ గ్రేడియంట్ బదులు మనమైతే ఇమేజ్ పెట్టి చూద్దాం. సో, ఇక్కడైతే నేను ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అయితే తీసేస్తున్నాను. సో, మీరైతే ఇవైతే చూసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవైతే అన్నీ పెడతాను. సో, అవైతే ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకైతే యూజ్‌ఫుల్ అవుద్ది. సో, ఇక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అయితే పెడదాం మనం. యూఆర్ఎల్ అంటే మనం ఆల్రెడీ ఏదన్నా గూగుల్‌లో ఉన్నది ఇమేజ్ కాపీ అంటే నేను మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను కదా! హెచ్‌టీఎంఎల్‌లో ఏం చేయాలంటే కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇమేజ్ కాదు కాపీ ఇమేజ్ అడ్రెస్. సో, అదైతే ఇక్కడ కొటేషన్స్‌లో పెట్టుకొని నేనైతే ఆల్రెడీ ఒక ఇమేజ్ అయితే కాపీ చేసుకున్నాను. సో, అదైతే ఇక్కడ పెడతా. హ్మ్. సో, ఇదైతే ఇమేజ్. సో, ఇక్కడైతే ఇమేజ్ ఇలా కనబడుతుంది గదా! సో, ఇప్పుడు ఈ ఇమేజ్ లైవ్ ఒకవేళ వెబ్‌సైట్ లైవ్‌లో ఓపెన్ చేస్తే ఎలా కనబడుతుందో చూద్దాం. సో, ముందు ఇయన్నీ తీసేద్దాం. ఇవన్నీ తీసేస్తే ఎలా కనబడుతుందో చూద్దాం వెబ్‌సైట్. ఇప్పుడు నేనైతే లైవ్‌లో చూపెడతాను వెబ్‌సైటు. సో, లైవ్ సర్వర్ అయితే ఓపెన్ చేసి మన అసలైన బ్రౌజర్‌లో అయితే ఎలా కనబడుతుందో చూద్దాం. సో, ఇక్కడ చూసారు గదా! ఇప్పుడు ఒకవేళ నేను ఏవి ఇవ్వలేదు జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలని అనుకున్నాను. వెంటనే ఇలా పెట్టేసాననుకోండి ఇలా వస్తుంది మనకు వెబ్‌సైట్. కానీ ఈ ఒక ఇమేజే రావాలి మొత్తం కవర్ అయ్యి ఉండాలంటే నేను ఇందాక చెప్పిన ప్రాపర్టీస్ ఒకసారి పెట్టి చూద్దాం. సో, ఇప్పుడైతే ఆ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడైతే నేను బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ వచ్చేసి నో రిపీట్ అయితే పెట్టాను. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ వచ్చేసి నో రిపీట్ పెట్టా. అండ్ దెన్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ ఉంది గదా! సో, ఇదైతే మొత్తం కవర్ చేయాలని అయితే పెట్టాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ వచ్చేసి ఫిక్స్‌డ్ అని పెట్టాను. సో, ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఇమేజ్ ఎలా కనబడుతుందో మీకు. సో, ఇక్కడైతే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే చేశాను నేను. మీరైతే ఈ ఎక్స్‌టెన్షన్స్ అన్ని ఎక్కించుకోవాలని చెప్పి నేను ఫస్ట్ సెషన్‌లోనే చెప్పాను. సో, ఇప్పుడైతే చూసారు కదా! ఇమేజ్ మనకి ఇలాగుంది. సో, మొత్తం అంతా ఇలా కవర్ అయ్యి ఉంది. మీరైతే ఇది సెంటర్‌లోకి కూడా పెట్టుకోవచ్చు ఇమేజు. సో, ఇందాక నేను ఒక ప్రాపర్టీ అయితే చెప్పాను కదా! సెంటర్‌కని. సో, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ మనం అయితే ఇందాక మాట్లాడుకున్నాం. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి మనం సెంటర్‌కి అయితే పెట్టుకుంటే అది